ఓం మహాగణాధిపతే నమ ఐం సరస్వత్యై నమ శివాయ గురువే నమ యా దేవీ సర్వభూతేషు మాతృపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమ జయ గురు దత్తాత్రేయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ శ్రీరామ రామ రామేతి రమే రామై మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. జయ గురు దత్తాత్రేయాయ నమ. ఈ రోజునంతా కూడా కంటెంట్ చూసుకుంటే నేను పాలపర్తి గురునాథ్ శర్మ ప్రధానంగా మీకంతా కూడా జ్యోతిష్ సంబంధమైన విషయాలంతా కూడా విశ్లేషణ చేస్తున్నాను. ఈరోజు కంటెంట్ అంతా కూడా చూసుకుంటే గోచారరీత్యా బృహస్పతి యొక్క మార్పు మే నెల మాసంలో విశ్వ సంవత్సరం ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరం వైశాఖ మాసం ఈ యొక్క మే నెల 15వ తారీఖు నుంచి మిథున రాశిలో బృహస్పతికి సంచారం మరియు శుక్రుడంతా కూడా కారకత్వంగా చెప్పడం జరుగుతుంది. శుక్రుడి యొక్క స్థితిగతులు ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విపరీత రాజయోగాన్ని ఇస్తున్నాయి. ఈ యొక్క మే నెల మాసంలో బృహస్పతి మార్పు అంతా కూడా విశేషంగా ఏ రకంగా అందరికీ కలిసి వస్తుంది, విపరీత రాజయోగాలు శుక్రయోగం అంతా కూడా ఏ రకంగా వస్తుంది, ధనయోగాలు అంతా కూడా ఏ రకంగా గ్రహస్థితి ప్రకారంగా వస్తుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మేము చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా మీకు అంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి, విపరీత రాజయోగము, లక్ష్మీకి ఉపరియోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క శుక్రుడి యొక్క మార్పు అనేది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా ఈ యొక్క మీనరాశిలో శుక్ర శని కలియుకతోటి సంచారం చేయడం, గోచార రీత్యా ఈ యొక్క బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో సంచారం చేయడం, ఈ యొక్క రాహుకేతులంతా కూడా చూసుకుంటే మే నెల 18వ తారీఖులో ఈ యొక్క కుంభరాశిలో రాహువు సంచారం చేయడం మరియు సింహరాశిలో అంతా కూడా కేతు సంచారం చేయడం అనేది గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా ఉంది. మరియు ఈ యొక్క కాలసర్ప దోషంలో గోచారరీత్యా రాహుకేతు మధ్యలోనే ఈ యొక్క అన్ని గ్రహాలంతా కూడా ఉండడం అనేది కాలసర్ప యోగంలో ఉండడం, ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా మానవ జీవనాధారం అంతా కూడా ఉండడం వల్ల గ్రహాల యొక్క ఆ బలం పెరగడానికి ప్రధానంగా గురుబలం కానీ శుక్రబలం కానీ పెరిగితే కనుక, శుక్రయోగం అనేది పెరిగితే కనుక ఆ యొక్క శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల విపరీత రాజయోగాలు శుక్ర మహర్దశ అనేది అనుకూలిస్తే కనుక మీకు విపరీత రాజయోగం రావడానికి, అనంతమైన ధనధాన్యాది సమృద్ధి కలగడానికి, వస్తులాభము, భూలాభము, గృహయోగము, విపరీత రాజయోగం, భోగభాగ్యానికి అధిపతి అయిన శుక్రుడంతా కూడా విపరీత రాజయోగానికి, మంచి గృహయోగానికి కలగడానికి కానీ, కళ్యాణ యోగం కలగడానికి, కలత్ర కారకుడైన శుక్రుడంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగానికి కారకుడు అవుతాడు. ప్రధానంగా చూసుకుంటే బంగారం కానీ, ఈ యొక్క స్థిర ఆస్తి కోసమైనా కానీ, స్థిర ఐశ్వర్యం కోసమైనా కానీ, వ్యాపారం అభివృద్ధి కోసమైనా కానీ శుక్రుడు కారణమవుతాడు. ఇక్కడ బృహస్పతి మార్పు అంతా కూడా గురుబలం పెరగడం వల్ల దత్తాత్రేయ అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది. బృహస్పతి అంతా కూడా మార్పు లభించడం వల్ల ప్రధానంగా పుష్కరకాల సమయం ఇదంతా కూడా సరస్వతి పుష్కరకాల సమయంలో అంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి లభించే విధంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ పరిష్కారం చేసుకుంటే అతి శీఘ్ర శుభ ఫలితాలు రావడానికి, అఖండమైన మంచి ఫలితాలు రావడానికి, అఖండమైన రాజయోగం రావడానికి, శుక్రయోగం కలగడానికి, ప్రధానంగా శుక్రయోగం వల్ల మీకంతా కూడా శుక్ర మహర్దశ లభించడం, మీ యొక్క దశ వింశోత్తర దశ విధానంలో శుక్ర మహర్దశ ఉంటే కనుక మీకంతా కూడా సర్వ గ్రహదోష నివారణ జరగడానికి, ప్రధానంగా చూసుకుంటే సకల గ్రహదోష నివారణ జరిగి మీకంతా కూడా విపరీత రాజయోగం కలగడానికి, వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఏ గ్రహం వల్ల మీకంతా కూడా కారణమవుతుంది, ఏ పరిష్కారం చేసుకుంటే శీఘ్రంగా వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది, వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ప్రమోషన్స్ రావాలన్నా కానీ, మీకంతా కూడా ఉద్యోగంలో ప్రమోషన్ రావాలన్నా కానీ ఏం పరిష్కారం చేసుకోవాలి, శుక్రుడి యొక్క కారకత్వాలంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం. మంచి ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. కన్యారాశి వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా విశ్వవసునామ సంవత్సరం వైశాఖ మాసం మే నెల మాసం 15వ తారీఖు రోజున బృహస్పతి మార్పు అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, కన్యారాశి వాళ్ళకి మిశ్రమైన ఫలితాలు ఇవ్వడం, ప్రధానంగా సప్తమాధిపతి ఎప్పుడైతే కనుక మిథున రాశిలో సంచారం చేస్తున్నారో ప్రధానంగా మీకంతా కూడా ఇక్కడ మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. జన్మ జాతకంలో బృహస్పతి ఏమైనా దోషకారకుడు ఉన్నాడా, పాపగ్రహంతో కలిసి ఉందా, గ్రహాల యొక్క స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి అన్నీ కూడా అన్వయం చేసుకోవాలి. గోచార చక్రాన్ని మరియు జన్మజాతకాన్ని అన్వయం చేసుకుంటే మన జాతకం అంతా కూడా ఏ రకంగా ఉందో తెలుస్తుంది. ప్రధానంగా జాతకరీత్యా జ్యోతిష్య పండితులతోటి విశ్లేషణ చేయించుకోవడం, వాళ్ళు చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా చూసుకుంటే మీకు వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ప్రధానంగా సప్తమ శనియోగం అంతా కూడా యోగకరంగా ఉంది. పంచమ స్థానంలో మీకంతా కూడా ప్రధానంగా ఏ గ్రహం అయితే సంచారం చేస్తుందో పంచమ స్థానం ఉద్యోగ స్థానం అవుతుంది. దశమ స్థానం దశమాధిపతి అంతా కూడా యోగకరంగా జన్మజాతకంలో యోగకరంగా ఉన్న, గోచారత్య యోగకరంగా ఉన్న విపరీత రాజయోగానికి కారణమవుతుంది. ప్రధానంగా రాహుకేతువులంతా కూడా ఏ గ్రహంతో కలిసి ఉన్నా కానీ వాళ్ళు ఇచ్చే ఫలితాల కన్నా విపరీత ఫలితాలంతా ఇస్తున్నారు. కావున పుణ్యగ్రహాలతో కనుక లగ్నవశాత్తు
పుణ్యగ్రహాలతో కనుక కలిసి ఉంటే, లేదు చంద్రలగ్నవశాత్తు పుణ్యగ్రహాలతో కలిసి ఉంటే కనుక రాహువు కానీ కేతు కానీ జన్మజాతకంలో కానీ గోచారరీత్యా కానీ మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి, విపరీత ఫలితాలు కూడా ఇస్తూ ఉంటాయి. ప్రధానంగా ఈ ఫలితాలంతా కూడా చూసుకొని జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకోవాలి. ప్రధాన గోచార చక్రాన్ని కూడా అన్వయం చేసుకొని దీన్ని కంపేర్ చేసుకొని ప్రతి విషయంలో కూడా మనకి జాతకరీత్యా ఏ రకంగా ఉంది, ఈ సంవత్సరం అంతా కూడా గోచార చక్రంలో అంతా కూడా ఏ రకంగా ఉంది అన్నీ కూడా అన్వయం చేసుకొని చూసుకుంటేనే జన్మజాతకం సాఫీగా ఆనందదాయకంగా ఉంటుంది. జన్మజాతకం అంతా కూడా యోగకరంగా మారడానికి దోషాలు పరిహారం అంతా కూడా చూసుకొని శాంతి హోమాది కార్యక్రమాలు చేయించుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. లక్ష్మీ కుబేర హోమం అంతా కూడా వ్యాపారం అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడికి ప్రీతికరంగా జప హోమాది శాంతులు చేసుకోవడం, శనీశ్వరి ప్రీతికరంగా తైలాభిషేకం చేయించుకొని జపాలు చేసుకోవడం వల్ల సర్వగ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. కన్యారాశి వారు ప్రధానంగా రాహు అంతా కూడా దోషకారకంగా ఉన్నారు కావున రాహుకి ప్రీతికరంగా మినువులు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది. ఇక్కడ వ్యయ స్థానంలో 12 ఇంట్లో అంతా కూడా సింహరాశిలో అంతా కూడా కేతు దోషకారిగా ఉన్నాడు కావున కేతు గ్రహం ప్రీతికరంగా గణపతికి అంతా కూడా ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టడం వల్ల, గణపతి హోమం అంతా కూడా లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమంలో పాల్గొనడం వల్ల అఖండ రాజయోగంతో విపరీత రాజయోగంతో లక్ష్మీ కుబేర యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం. ప్రతినిత్యం కూడా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేసుకోండి. బీద వాళ్ళకి అనాథాశ్రమంలో మీరంతా కూడా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు పొందుతారు. జయ గురు దత్తాత్రేయాయ నమః.